హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి టీం దగ్గర ఆల్మోస్ట్ 20 మంది కంటే ఎక్కువ ప్లేయర్లు అయితే ఉన్నారు. ఇకపోతే ఈ ఆక్షన్ లో చాలా మంది లెజెండ్స్ అయితే అన్సోల్డ్ గా మిగిలిపోయారు. మెయిన్ గా డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 12 లో అన్సోల్డ్ గా మిగిలారు. సో పర్దీప్ నర్వాల్ ఫ్యాన్స్ అయితే అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే పర్దీప్ నర్వాల్ తెలుగు టైటన్స్ కి కోచ్ గా రాబోతున్నాడు. సో దాని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్ గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై కబడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మన వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అంతేకాకుండా వీడియోకి లైక్స్ కూడా అంతగా రావడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 తర్వాత పర్దీప్ నర్వాల్ అన్సోల్డ్గా మిగిలారు. బట్ ప్రెజెంట్ అయితే కొన్ని న్యూస్ ప్రకారం అతనైతే తెలుగు టైటన్స్ కి కోచ్ గా రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ప్రో కబడ్డీ సీజన్ 12 తర్వాత పర్దీప్ నర్వాల్ అయితే తెలుగు టైటన్స్ కి రైడింగ్ కోచ్ గా అస్సలు రావడం లేదు. ఈ వార్తలు అస్సలు అయితే నిజం లేదు. ఇకపోతే అతను కోచ్ గా రావడానికి ఇంకొక 1 or 2 years టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడైతే అతను కేవలం ప్లేయర్ గా ఉన్నాడు, అంతేకాకుండా అతను అన్సోల్డ్ గా ఉన్నారు. అతనైతే ప్రో కబడ్డీకి రిటైర్మెంట్ కూడా ప్రకటించేశాడు. ఇకపోతే అతను 1 or 2 years లో కోచ్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ తెలుగు టైటన్స్ కే వస్తాడని కన్ఫర్మ్ అయితే లేదు. సో చూడాలి మరి పర్దీప్ నర్వాల్ ఏ టీం కోచ్కి వెళ్ళబోతున్నాడో. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ పర్దీప్ నర్వాల్ కోచ్కి వస్తే, తెలుగు టైటన్స్ కోచ్కి వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.